హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాండ్మా కిచెన్. నేను మీ శ్రావణి. ఇప్పుడు మనం చూడబోయే ఐటెం సాంబార్ పౌడర్. కావలసిన పదార్థాలు: ఎండుమిర్చి 50 గ్రాములు, ధనియాలు 50 గ్రాములు, శనగపప్పు 2 టీ స్పూన్లు, కందిపప్పు 2 టీ స్పూన్లు, మినప్పప్పు 2 టీ స్పూన్లు, బియ్యం 2 టీ స్పూన్లు, జీలకర్ర 2 టీ స్పూన్లు, మెంతులు 1 టీ స్పూన్, ఇంగువ 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్. తయారీ విధానం: ఫ్రై పాన్ పెట్టుకుని అందులో 50 గ్రాముల ఎండుమిర్చిని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకుని ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ధనియాలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన ధనియాలను కూడా పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. కందిపప్పు, శనగపప్పు, మినప్పప్పు, బియ్యం వేసుకుని వీటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వీటిని తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. కొద్దిగా జీలకర్రను వేసుకుని దాన్ని కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన జీలకర్రను తీసుకుని పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. మెంతులను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలి. చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. వీటన్నింటినీ ఇలా ప్లేట్లో పెట్టుకుని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వీటిని మనం మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటే మనకి గ్రైండింగ్కి చాలా ఈజీగా ఉంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూన్ ఇంగువ వేసి గ్రైండ్ చేసుకోవాలి. దీనిని మనం మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత ఫైన్గా గ్రైండ్ అయిపోయిందో. ఇప్పుడు మనం దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుని ఒక 6 నెలల పాటు హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు. గుమగుమలాడే సాంబార్ పౌడర్ రెడీ. Please like, share and subscribe to Grandma Kitchen. For more updates, click bell icon.